బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన జరుగుతున్న కుట్రలు కక్ష సాధింపు చర్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గవర్నర్ పై ఒత్తిడి తెచ్చి కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు ప్రజలు న్యాయస్థానాలైన నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ రోజు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపుతోటి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకట దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి ఓటు చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల వేళ్ళని కేసులని పెడుతున్నారు. దేనికైనా ఎదుర్కొంటాం. మా ఎంబడి ప్రజలు ఉన్నారు, న్యాయం ఉన్నది. ఈ హైదరాబాద్ సిటీ కోసం కేటీఆర్ గారు ఎంతో చేశారు, తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో చేశారు. ప్రజలు మా ఎంబడి ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు. దేనికైనా ఎదుర్కొన్నందుకు కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నారు. భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది, మంచితనం ఉన్నది. తప్పకుండా అన్నిట్లో కూడా మాదే గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రేవంత్ రెడ్డి గారు నీ మార్పు తీసుకురా, నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకో. కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి జనం లేదో క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ జూబ్లీ ఎన్నికలంటే అది వేరు. ఆ దౌర్జన్యంతో దొంగ ఓట్లతోటి డబ్బు మాయంతో గెలిచాం. ప్రజలే రేపు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీ కావాలి, టీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలు ఒప్పుతున్నది. అది మర్చిపోవద్దని కూడా ఈ రోజు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపుతోటి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకట దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి ఓటు చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల